హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక స్టాక్ తీసుకొచ్చానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఫస్ట్ మీరు వీడియో చూసి కొన్నాళ్ళు పేపర్ ట్రేడ్ చేసి ఒకవేళ మీకు పర్లేదు అనిపిస్తే తర్వాత ట్రై చేయండి. అంతేకాని ముందే ఏది తెలుసుకోకుండా హెవీగా మనీ పెట్టేసి రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకుండా కొనేసి ఎన్ని స్టాక్ వస్తాన్ని కొనేసి లాస్ తీసుకోకండి. కొన్ని రోజులు నాతో ట్రావెల్ చేయండి, చూడండి ఏమైనా స్టాక్స్ అనేవి వెళ్తున్నాయా, నా అనాలిసిస్ ఏమైనా కరెక్ట్ అవుతుందా చూసి తెలుసుకోండి. నేనేం చెప్తున్నాను, నా వల్ల ఏంది నేను చెప్తున్నానండి. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years అయ్యిందండి. నేను లాస్ట్ 1 year నుంచి ప్రాఫిటబుల్గా ఉన్నాను. స్వింగ్ ట్రేడింగ్లో అండి. నేను ఆప్షన్ సెల్లింగ్ కానీ ఆప్షన్ బయింగ్ కానీ నేను చేయనండి. ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్స్ అండి నేను చేసేది. ఈరోజు వచ్చేసి మనం ఒక స్టాక్, ఏ స్టాక్ గురించి అంటే ఆర్పీజీ లైఫ్ సైన్స్ అండి. ఏంటది? ఆర్పీజీ లైఫ్ సైన్స్ అండి. ఈ స్టాక్ గురించి తెలుసుకుందామండి. ఇది ప్రైస్ యాక్షన్ పరంగా రాబోయే రోజుల్లో ఒక మంచి టార్గెట్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను మంత్లీ టైం ఫ్రేమ్ చూస్తున్నానండి. మంత్లీ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ ఈ ఏరియాలో బ్రేక్అవుట్ ఇచ్చిందండి. ఇప్పుడు July 3rd, 2023 అంటే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఒక బ్రేక్అవుట్ ఇచ్చి ఒక మంచి మొమెంటం అనేది వచ్చిందండి. మొమెంటంకి మనము 50% 50 పరంగా వేసి చూసుకున్నా కానీ ఇది 50% రీట్రేస్మెంట్ కూడా రాకుండా అక్కడక్కడనే కన్సాలిడేషన్ అవుతుంది. మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే డైలీ చూసుకుంటే చూడండి, ఒక మంచి మొమెంటం వచ్చిన తర్వాత ప్రైస్ అనేది ఇది ఒక చిన్న రేంజ్లోనే మూవ్ అవుతుంది, కిందికి పైకి. ప్రైస్ యాక్షన్ పరంగా దీంట్లో ఏ ఇండికేటర్ వేయలేదండి. ఇండికేటర్ పరంగా కాకుండా నేను ఓన్లీ ప్రైస్ యాక్షన్ పరంగా చెప్తున్నాను. చూడండి, ఈన్ షీట్కి బయర్స్ తీసుకెళ్లారు, మళ్ళీ సెల్లర్స్ ఒకసారి కిందికి ప్రెస్ చేశారు, మళ్ళీ బయర్స్ మళ్ళీ ప్రయత్నం చేశారు, సెల్లర్స్ మళ్ళీ కిందికి తీసుకొచ్చారు. బయర్స్ ఓడిపోయారా? లేదు కదా, మళ్ళీ ప్రయత్నం చేశారు. సెల్లర్స్ కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు మళ్ళీ చేశారు. కానీ ఈ మొత్తం జరిగిన దాంట్లో బయర్స్ ఎక్కడ కిందికి కాకుండా సెల్లర్స్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ బయర్స్ మాత్రం ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైస్ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడికే తీసుకొచ్చారు. అవునా? ఈ రోజు వచ్చేసి డేట్ వచ్చేసండి 25/6/2024 అండి. ప్రైస్ వచ్చేసి ఈ రేంజ్ క్రాస్ అయింది అనుకోండి. అంటే ఈ రేంజ్ అంటే ఎంత ఉందండి? ఆల్మోస్ట్ దీని హై వచ్చేసి 1600, 1600. దీనిపైన ప్రైస్ క్లోజ్ అయితే, ఏ రోజైతే క్లోజ్ అవుతుందో ఆ రోజు క్లోజ్ అయినప్పుడు మీరు కింద ఒక మంచి వాల్యూ బ్యారీ ఇలా ఏ పరంగా సారీ ఇది ఇలా చూడండి, ఇదొక బారు, ఇలాంటి బార్ పడి ఈడొక మంచి గ్రీన్ క్యాండిల్, బుల్లిష్ ఎంగిల్ఫింగ్ అండి, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇలాంటి ఒక బార్ పడ్డదనుకోండి, మీరు ఈ స్టాక్ని బై చేయొచ్చు అని నా అభిప్రాయం అండి. అంతేగాని నేను చెప్పానని మీరు కొనొద్దండి. మీ అనాలిసిస్ మీరు చేయండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చెప్తున్నానండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ట్రేడ్ చేయడం కోసం చెప్పట్లేదండి. స్టాప్ లాస్
స్టాప్ లాస్ వచ్చేసి దీని కింద అండి. ఎంత వస్తుందండి? 13.60 వస్తుంది. 13.60 ప్లస్ దీని హై అనుకోండి ఎంత? 1600. మధ్యలో గ్యాప్ ఎంత వస్తుందండి? 240 రూపీస్. 240 రూపీస్. 240 రూపీస్. సారీ 240 ఇంటూ మీరు ఎంత లాస్ బేర్ చేయగలుగుతారు? సపోజ్ 1000 అనుకోండి. 1000కి అయితే 4 స్టాక్స్ తీసుకోండి. అదే 2000కి అయితే 8 స్టాక్ తీసుకోండి. అంటే మీరు లాస్ ఎంత బేర్ చేయగలుగుతారు అది చూసి క్యాల్కులేట్ చేసుకొని మీరు స్టాక్ అనేది ట్రై చేయొచ్చండి. కానీ ఫస్ట్ అయితే కొన్ని రోజులు మీరు చూసి అసలు అనాలిసిస్ కరెక్ట్ అవుతుందా లేదా తెలుసుకొని కొన్నాళ్ళు పేపర్ ట్రేడింగ్ చేసి ఆ తదుపరి మీరు తర్వాత డిసిషన్ తీసుకోవచ్చండి. మేబీ టార్గెట్ వచ్చేసి ఇది ఒకవేళ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది అనుకోండి. సరే ఏ రేంజ్లో? ఈ ఏరియా అనేది క్లియర్ చేయాలండి. అంటే ఈ ఏరియా పైన క్లియర్ కావాలి. క్లియర్ అయితేనే స్టాక్ అనేది మూవ్ అవుద్ది. మ్యాక్సిమం ఎంత? 20-30% అయితే మూవ్ అవుద్దండి. ఒకసారి ట్రై చేయండి, చూడండి. నేను ఇలాంటి వీడియోలో చేస్తుంటాను. నేను చేసేది స్టాక్ స్వింగ్ ట్రేడింగ్సే కాబట్టి మీకు ఇలాంటి నేను అప్పుడు వీడియోలు చేస్తుంటానండి. మీరు ఒకవేళ ఆదరిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.